ఆహా, చక్రవర్తులకు సేవకాజనము పట్టు బంగారు కరదీపికల కంటే ఇప్పుడు నీచ స్థితికి ఈ కొరవయే మిక్కిలి ఉచితమైనది. ఈ కొరవి అప్పుడు ఆరిపోతున్నట్లున్నది. పోనిము పారవైచదు. ఆహా, లోకములోని కష్టములన్నీ నన్నే కోరి భరించినట్లున్నది. కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవింతురు? అయ్యయ్యో అయ్యయ్యో, ఈ నిర్భాగ్య హరిశ్చంద్రుండు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకును కదా. రాజ్య వియోగమునకై దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించను గడింపను. కనకతి నీచత బొమ్మగున ఈ చండాల దాస్యమునకు కూడా పరితపింపను. కానీ చేపట్టిన దాది నన్నే పరమదైవముగా భావించుచు నా మూలమున తన కంతలేసి కష్టములు సంభవించినను నాకున సంపత్తి చే సహించుటయే కాక తన్నొక్కరికి తెగనమ్ముకున్నట నీచంపని నే సంకోచించినప్పుడు నాథా నాథా, సత్య ప్రతిష్టకయ్యునచ్చు నీచ కార్యములన్నీయును సకవరవంబులయ్యుకుడని, సత్య ప్రతిష్టకయ్యునచ్చు నీచ కార్యములన్నీయును సకవరవంబులయ్యుకుడని నాకు ఉత్సాహము కలిగించి నా సత్యదీక్షనుగా పాడిన నా అర్థాంగలక్ష్మి చంద్రమతీ దేవి వియోగ దుఃఖము నేనే గతి భక్తు, నేనే గతి భక్తు. ఆనాడు నా భార్య పుత్రులను కాలకొంసుకులకు విక్రయించినప్పుడు దాసే కదలనేమి అని అప్పుడు తన తల్లి నతలించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మని ఎక్కడికి కొనిపోయేదవరా అని తనపై అదరినాడని ఆ కాల కౌశికుడు నిర్దయుడై కుడుబలు కోటికి లేకపోయినను నీకు రాజ సందంత క్షెచ్చడురా తలకెక్కనే పొగరు దోసి పుత్ర కొడకట్టే నా వదనముల్ కన్నీళ్ళతో చూచే నానా కంఠరిపోతి నామది దురంతందైన చింతాహతి మ్రానై రాయై పుత్రమై స్వగుణ ధర్మందైన చైతన్య లీలానైతం ముథజే నిర్వికృతి మెల్లల్ కిల్ల దొక్కుముడుగమును యోగి
మనము రీతి అప్పుడే శాంతి నా చింతకు అప్పుడే శాంతి నా చింతకు అప్పుడే శాంతి నా చింతకు. ఎక్కడి నుండి యో దీనారవము శ్రవణ పూచరం బగుచున్నది. పాప మామంద భాగ్యులు ఎవరు పోయి చూచుగా.